సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం జోగిపేట బందపడకల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి రికార్డులను పరిశీలించారు కమిషనర్. వైద్యులు అందుబాటులో ఉంటున్నారా లేదా అనే విషయాలను రోగులను నేరుగా అడిగి తెలుసుకున్నారు కమిషనర్. ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని హెచ్చరించారు కమిషనర్. ఆసుపత్రిలో సేవలు ఇంకా మెరుగవ్వాలని అన్నారు. ఇక్కడ రోగులకు అందే సేవల గురించి ఇతర ఆసుపత్రుల్లో చర్చించుకునేలా సేవలు కొనసాగించాలని సూచించారు. సిబ్బందికి సంబంధించిన సమస్యలు ఏమైనా వస్తే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆసుపత్రిలో సాధారణ డెలివరీల శాతాన్ని పెంచాలని, అత్యవసర కేసులను మాత్రమే సంగారెడ్డి జిల్లా కేంద్రమైన ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయాలని డాక్టర్లకు సూచించారు. డెంటల్, ఆక్సిజన్ ప్లాంట్ లాంటి మెరుగైన వసతులను కల్పించబోతున్నట్లు రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. లో భాగంగా ఈరోజు జోగిపేట హాస్పిటల్ ఇన్స్పెక్షన్ కొరకు రావడం జరిగింది. డెలివరీ రూమ్లో వెళ్ళి డెలివరీ పేషెంట్లు ఎన్ని అవుతున్నాయి, తర్వాత వాళ్ళ సిస్టర్స్, డాక్టర్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ పేషెంట్స్, అవుట్ పేషెంట్స్, తర్వాత డయాలసిస్ సెంటర్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇక్కడ సర్వీసెస్ ఇంప్రూవ్ కావాలి, ఇక్కడ జరిగేటువంటి సర్వీసెస్ ఏవైతున్నాయో ఇది చూసి నేర్చుకునేటువంటి పరిస్థితి వేరే యూనిట్స్ కూడా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి అన్నీ కూడా గైడ్ చేయడం జరిగింది. ముందు వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా గవర్నమెంట్కి నా నోటీస్లో వస్తే మంత్రి గారితో వారి ఆదేశాల మేరకు అంటే జరిగేటి అన్నిటి కూడాను వాటికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి మీడియా మిత్రులకు నిమిత్తంగా నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు కూడా చెప్తే అవి వాటిని మేము కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తాం.